నల్గొండ జిల్లాలో గొర్రెల దొంగతనాలు చేస్తున్న నలుగురు దొంగలను కొండమల్లేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి, కొండమల్లేపల్లి, గుర్రంపూడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోరీలకు పాల్పడ్డ నలుగురు దొంగలను కొండమల్లేపల్లి సిఐ రాజు ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఆచారం సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న నలుగురు విద్యార్థులు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. జల్సాలకు అలవాటు పడి రాత్రి సమయంలో గ్రామాల్లోని రైతులు నిద్రిస్తున్న సమయంలో మేకలను దొంగిలించి ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు సిఐ రాజు తెలిపారు. వీళ్ళు హైదరాబాద్ లో ఎవరైతే ఉదయరెడ్డి, వేదారెడ్డి, స్టాలిన్, వీళ్ళు గతంలో ఇప్పుడు మన దగ్గర ఉన్న గోపీచంద్, శివ, వీళ్ళు యాచారంలోని ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకుంటూ వీళ్ళు పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ఉండి జల్సాలకు అలవాటు పడి డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు నలుగురు కాస్త ఫస్ట్ పరిచయం ఏర్పడి ఒక బాల నేరస్తుతో కలిసి ఈ హైదరాబాద్ నుంచి ఒక కారు ఎంగేజ్ చేసుకొని ఈ కార్లో ఎట్టిగా వెహికల్లో కారు ఎంగేజ్ చేసుకొని వచ్చి ఫస్ట్ మన దగ్గర ఉన్న ఏదైతే మెగాథాండా గోపీచంద్ అండ్ శివ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ రెక్కి నిర్వహించి వీళ్ళని పిలిపించిన క్రమంలో వాళ్ళ అక్కడ నుంచి ముగ్గురు వెహికల్ వస్తారు. వీళ్ళు ఇక్కడ ఇద్దరు జైన్ అయ్యి ఎక్కడైతే ఫస్ట్ రెక్కి నిర్వహించినారో అక్కడ నుంచి ఈ యొక్క గొర్రెలను గాని మేకలను గాని లిఫ్ట్ చేసుకుని ఆ వెహికల్లో హైదరాబాద్ కు తరలించడం జరుగుతుంది. అనుమానాస్పద స్థితి